అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఈ రోజు మనం చర్చలో ఉన్నాము. శాసనసభ ఎన్నికలకు ముందు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఒక భారీ సభ ఏర్పాటు చేసింది. ఆ భారీ సభలో వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి రైతుల గురించి కొన్ని ప్రకటనలు చేశారు. మరి ఆ ప్రకటనలు నిజమయ్యాయా? మరి వాళ్ళు చెప్పిన ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందా లేదా అనే దానికి తెలుసుకోవడానికి కోసం మనతో చర్చించడానికి మన ముందున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగేంద్ర గౌడ్ గారు. సార్ నమస్తే. సార్, శాసనసభ ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఒక సభ నిర్వహించి దాంట్లో వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి క్వశ్చన్స్ నెరవేర్చారా లేదా అని అడిగే ముందు ఈ పైన ఒక సెంటెన్స్ ఉంది, దాన్ని నేను చదివి వినిపిస్తాను. దాన్ని కూడా మనం విశ్లేషించుకొని తర్వాత క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్ ఏంటంటే, ప్రజల ఆకాంక్షలు అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రస్తుత కేసీఆర్ దొర పాలనలో తెలంగాణ రైతులు దగాపడ్డారు. తెలంగాణ రైతులకు పూర్వ వైభవం తెచ్చేలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల్ని ఆదుకునేందుకు ప్రకటిస్తుందే ఈ కింది డిక్లరేషన్. ఈ కింది డిక్లరేషన్ చెప్పే ముందు వాళ్ళు చెప్పిన సెంటెన్స్ గురించి, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, కేసీఆర్ పాలనలో రైతులు దగా పడ్డారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం జరిగింది భారతదేశానికి. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రము మన ఫోర్సును భరించలేక, త్యాగాలను భరించలేక, ఇక్కడ జరుగుతున్న ఉధృతమైన ఉద్యమాన్ని భరించలేక మాతో సాధ్యం కాదని వెళ్ళిపోయారు. అయితే మరి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు అవుతారా? అందుకే నేనేమంటున్నా అంటే, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏదైతే తెలంగాణ కావాలి అన్నారో ఆ కావాలన్న తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటున్నాం. 1969 ఉద్యమం చూసాం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు తెలంగాణ జై తెలంగాణ అంటే బుల్లెట్ దిగి ఎంతోమంది బలైంది. మరి ఎందుకు చంపినో ఆ రోజు ప్రజల ఆకాంక్ష అంటే మొత్తం తెలంగాణలో ఉన్న ఎంపీ సీట్లు అన్నీ గెలిచినాం చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు. మరి ఎందుకు రాలేదు తెలంగాణ? ఎందుకు ఇవ్వలేదు? మరి ప్రజల ఆకాంక్ష బ్యాలెట్ రూపంగా చూపించేదా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఎప్పుడు కూడా అణిచివేత ధోరణితో, అభివృద్ధిని కూడా ఇక్కడ భాషను, యాసను, అంత బొట్టు కట్టు అన్నింటినీ కూడా కించపరిచింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమం ఏదైతే ఎంతోమంది చేసిన తర్వాత కూడా వాళ్ళు నిరాశ చెంది వాళ్ళను ఎంత హరాస్మెంట్ కాంగ్రెస్ పార్టీ చేసిందంటే అంతగానో హరాస్మెంట్ చేసింది. బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ. కానీ తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. అందుకే నేనేమంటున్నా అంటే, అందుకే ఉదాహరించింది నేను. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలన చేసేటప్పుడు వదిలేసిపోతే మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. మనం స్వాతంత్రంగా మన రాజ్యాంగాన్ని పెట్టుకొని మనం బతుకుతున్నాం. అట్లనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఉండేదో, కేసీఆర్ గారి నాయకత్వం లోపల కేసీఆర్ గారు అనేకమైన ఉద్యమాలు చేసి నీకెంతో మంది విద్యార్థులు బలిదానాలు చేసుకొని, ఇస్తామంటే సంబరాలు చేసుకొని, మళ్ళా ఉల్టా తిరిగితే బలిదానాలు చేసుకొని, ఇస్తారో ఇవ్వరో అని చెప్పేసి బలిదానాలు చేసుకొని ఎంతోమంది ఆస్తులు ఓడగొట్టుకొని కేసులు పెట్టుకొని నా మీద, నేను తెలంగాణ ఉద్యమంలో రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షుడు, నా మీద 72 కేసులు ఉండే. 72 కేసులు నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టారు కదా. మరి ఇట్లా ఈ విధంగా ఎన్ని కేసులు, ఎన్ని నిర్బంధాలు, ఎన్ని జైళ్ళ పాలు చేసిండ్రు, ఎక్కడ పర్మిషన్స్ నిరాకరించిండ్రు, ఎన్ని రకాల అన్యాయం చేసిండ్రు. ఎందుకు చట్టసభల లోపలనే అసెంబ్లీలోనే జై తెలంగాణ అనే పరిస్థితి లేకుండే, తెలంగాణ గురించి మాట్లాడితే పాపం అన్నట్లు జరిగిన పరిస్థితి. ఎంతోమంది బలిదానాలు చేసుకున్న తర్వాత యూపీఏ ప్రభుత్వం, ఆడ ఎవరున్నా కూడా యూపీఏ ప్రభుత్వం ఉన్నా ఇంకో ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వాన్ని వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కాబట్టి తెలంగాణలో అసలు కాంగ్రెస్ మంత్రులు తిరిగే పరిస్థితి లేదు. ఇండ్లకే పరిమితం అయిపోయారు. సెక్రటరియట్లకు పోయే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా కుంటుపడ్డది. సకల జనుల సమ్మెతో మొత్తం అందరు రోడ్ల మీదకి వచ్చారు. కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తే
కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి బయలుదేరి మేమందరం పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. మాకున్న పదవులన్నింటినీ కూడా అందరూ కూడా పదవులను మొత్తం రాజీనామా చేసేసారు. ప్రజలు అందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా పరిపాలన జరగని పరిస్థితుల నిస్సహాయమైన పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ అప్పుడు యూపీఏ ప్రభుత్వం, అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ ఉండి ఆ రోజు బిల్లు పెట్టి ఆ బిల్లుకు మద్దతు అందరు తెలిపితే అప్పుడు తెలంగాణ వచ్చింది. వాళ్ళెక్కడ ఇచ్చిరి, వాళ్ళెక్కడ చేసిరి, ఎక్కడ ఆకాంక్ష, ప్రజల ఆలోచన ఏమనేది తెలంగాణ ప్రజల్లో కలిపేటప్పుడే వద్దన్నారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ఏదైతే ఆ ప్రపోజల్ తెచ్చినప్పుడు వద్దే వద్దు, మాకు ఆంధ్ర వాళ్ళతో కలపడమే వద్దు అని చెప్పి అన్నాడు. మరి కలిపారు కదా, ప్రజల ఆకాంక్షను గౌరవించరా? తెలంగాణ ప్రజల ఆలోచన విధానాన్ని ఎప్పుడన్నా గౌరవించారా? ఎక్కడన్నా జరిగిందా? తెలంగాణలో ఏమైనా ప్రాజెక్టులు అయినాయా? ఎక్కడ కూడా జరగలేదు. ఇప్పుడు అంటే నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పాటైన తర్వాత 14లో ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు విత్తనాలు, కిమ్రిట్ సంవారక మందులు, ఫర్టిలైజరు ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఆ రోజు విత్తనాల కొరకు మనం పోవాలంటే రోడ్డు మీద చెప్పులు పెట్టి లైన్లో చెప్పులు పెడితే అట్లా పోవాలి. లేకపోతే పోలీస్ స్టేషన్లో పోలీస్ పహార మధ్యన, తుటాల మధ్యన, తుపాకుల మధ్యన, పోలీస్ లాఠీల మధ్యన ఆ రోజు ఫర్టిలైజర్ ఇచ్చిన పరిస్థితి. చాలని విత్తనాలు ఇవ్వలేని పరిస్థితి, ఫర్టిలైజర్ ఇవ్వలేని పరిస్థితి. ఎక్కడ దొరికితే అక్కడ రైతును దగాబడ్డ పరిస్థితి లోపల కేసీఆర్ గారు ఆ రోజు ఆయన ఉద్యమం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అయినాకనే కదమ్మా రైతులకు చేసింది. నీకు కరెంటు ఏ విధంగా ఉండే ఆ రోజు? కరెంటు 9 గంటల కరెంట్ అని చెప్తే 9 గంటలు కూడా నిరంతరంగా 9 గంటలు వచ్చే పరిస్థితి లేదు. ఏ అర్ధరాత్రి వస్తుందో, ఎప్పుడు వస్తుందో, పాము కాటుకు బలైన వాళ్ళు ఉన్నారు. కరెంటు షాక్లకు గురైన రైతులు ఉన్నారు. రైతులకు గమ్యగోచరంగా ఉన్న పరిస్థితి లోపల 24 గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కదా, దాన్ని చేపట్టింది కేసీఆర్ గారు కదా. మరి లేకపోతే రైతాంగానికి ఏదైతే పీడిస్తున్నారో మీరు మార్కెట్ లోపల దళారుల బెడద నుండి కాపాడింది కేసీఆర్ గారు కదా. ఆ విధంగా రైతులను మీరు నోటికొచ్చినట్లు కేసీఆర్ గారు అనడం కాదు. రైతులను వ్యవసాయము ఒకప్పుడు దండుగా అన్న ప్రభుత్వాలు ఇలా వ్యవసాయమే కరెక్ట్ అని చెప్తున్న పరిస్థితులకి రాలేదా? అందుకే మేము అంటున్నది ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వంనే వ్యవసాయం అనేది తెలంగాణ లోపల వ్యవసాయదారునికి అనేది, వ్యవసాయదారుడు అంటే పిల్లనిచ్చే లేకుండా ఎలా భూమి ఉన్నదా అని అడుగుతున్నాడు. ఎలా భూమి ఎంత ఉన్నది అని అడుగుతున్నాడు. ఎంత జాబ్ ఉన్నా కూడా, ఒక ఎస్ఐ జాబ్ ఉన్నా కూడా ఆయనకు భూమి ఉన్నదా, 2-3 ఎకరాలు ఉన్నదా, 5 ఎకరాలు ఉన్నదా, వ్యవసాయం చేస్తున్నారా, బావి ఉన్నదా, భూమి ఉన్నదా, ఎద్దు ఉన్నదా, వ్యవసాయం ఉన్నదా అని అడుగుతున్నాడు. అట్లాంటి పరిస్థితికి వచ్చిన పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ గారు తీసుకొచ్చింది కదా. మరి అదే నేను చెప్తాను. అయితే ఈ డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చిన, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫస్ట్ హామీ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మరి ఇది ఎంతవరకు నెరవేరు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఇంకా అంతేందుకు, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మీరు ఇప్పుడు రాబోయేది మన ప్రభుత్వం, మీరు ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళండి, ఇప్పటికిప్పుడు 2 లక్షల లోన్ తెచ్చుకోండి, మా ప్రభుత్వం రాగానే మాఫ్ చేస్తున్నాం ఎల్లుండి అని చెప్పి రైతులకు కూడా చెప్పాడు. మరి వచ్చిన తర్వాత మాఫ్ చేసింది ఏమన్నా? ఇలా 50% కూడా మాఫ్ జరగలేదు. 50% కూడా మాఫ్ జరగలేదు. ఎంత ఘోరంగా అంటే 2 లక్షలు అన్న దాంట్లోనే తిరగాల్సి ముఖ్యమంత్రి గారు దానికి క్లారిఫికేషన్ ఇవ్వలేదు క్లియర్. 2 లక్షలు ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేస్తారా? 2 లక్షల లోపల 1,80,000 ఉన్నోనికి తక్కువ మాఫీ చేస్తారా? లేకుంటే 2 లక్షలు దాటి పైబడినోనికి ఆ పైబడ్డది వాళ్ళు కట్టుకుంటే మాఫీ చేస్తారా అనేది కూడా తెలియలేని పరిస్థితి. చాలా మందికి ఒక 1000 రూపాయలు, 2,1,00,000 రూపాయలు ఉంటే వాళ్ళకి మాఫీ కాలేదు. తర్వాత మళ్ళీ దాన్ని మేమందరం తెలంగాణ రాష్ట్ర సమితి
అంటే భారత రాష్ట్ర సమితి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టేటకల్లా మళ్ళీ వాళ్ళను రీఎంక్వైరీ పేరు మీద వాళ్ళను ఆలోచన చేస్తామని చెప్పి కట్టుకోమని చెప్పిన కానీ ఇంతవరకు ఇంకా మాఫియాలి. మేము మా నాయకులు చాలా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎక్కడ అసెంబ్లీలో నిండు సభల హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశాడు. ఏడ ముఖ్యమంత్రి గారు సొంతూరుకి వెళ్దాం, పుట్టినూరుకి వెళ్దాం, లేకుంటే గెలిచినూరుకి పోదాం, ఎక్కడైనా మాపైందేమో చూపిద్దాం అని చెప్పారు. మేము రాజీనామా చేస్తామని మా నాయకులు చెప్పారు. కానీ మరి దానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు. ఈరోజు రుణమాఫీ జరిగింది కూడా అంతంత మాత్రమే రుణమాఫీ జరిగింది. పక్షపాతంతో రుణమాఫీ జరిగింది. అసలు రైతాంగానికి రుణమాఫీ జరగలేదు, సక్రమమైన రుణమాఫీ జరగలేదు. అదే బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతులకు ఎంత రుణమాఫీ జరిగింది, వాళ్ళకు ఏమి లాభాలు అయినాయి సార్? ఇప్పుడు మేమేమంటున్నాము అంటే మేము క్లియర్గా మేము ఒకటి వ్యవసాయం అంతా కూడా క్లియర్గా ప్రచురించినాం. ఇగో దీంట్లో 24 గంటల ఉచిత విద్యుత్ కొరకు 36,899 కోట్లు మేము వెచ్చించినాం అని చెప్పి ప్రచురించినాం. దీన్ని పబ్లిక్ లో కూడా ఇచ్చినాం. అట్లనే 58,029 లక్షల మంది రైతులకు గాను 30,000 కోట్ల రుణమాఫీ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం. ఇది చాలా మేము క్లియర్గా చెప్పినాం, ప్రకటించినాం, సభలో ప్రకటించినాం, అంతటా కూడా ప్రకటించినాం. అందుకే మేము అంటున్నాం, ఏదైతే వరంగల్లో నువ్వు రైతు డిక్లరేషన్ ప్రకటించినవో, రాహుల్ గాంధీ గారిని తీసుకుపోయి ప్రకటించినవో, రాహుల్ గాంధీ గారు కూడా తప్పు మాట్లాడినట్లు అయిపోయింది కదా. ఒక్కటికొక్కటి కూడా ఎలా చేయలేకపోయినావా? 24 గంటల కరెంట్ మేము ఇచ్చినాం. 24 గంటలకు గాను 36,899 కోట్లు మేము వెచ్చించినామని చెప్తున్నాం. దీంతో మేము ఉచిత కరెంట్ ఇచ్చినాం అంటున్నాం. మరి ఉచిత కరెంటు పేరు మీద ఈరోజు నాణ్యత లేని కరెంట్ ఇస్తున్నవారు. ఎప్పుడు వస్తుందో కరెంట్ తెలియలేని పరిస్థితి ఉన్నది. ఎప్పుడు మోటార్లు అడకపోతే తెలియలేని పరిస్థితి ఉన్నది. రైతులకు మోటార్స్ గవర్నమెంట్ మోటార్స్ అడకపోతున్న పరిస్థితి ఉన్నది. కరెంటు అంటే ఆటోమేటిక్ వేసి కూర్చుంటే తప్ప కరెంట్ వచ్చేపోయేది కూడా తెలియలేని పరిస్థితుల్లో ఈరోజు రైతులు ప్రాక్టికల్గా నేను స్వయాన రైతులుగా కూడా చెప్తున్నా. నా దగ్గర ఉన్న బావులలో నీవు ఎప్పుడు మోటార్ల కాడికి మావాడు తిరుగుతూనే ఉండాలి. తిరుగుకుంటే అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డ. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు ఎండిపోతుందో తెలియదు, ఎప్పుడు ట్రాన్స్ఫార్మర్ పోతే కూడా ఎన్ని మేడం అప్పుడు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పోతే చాలు వాళ్ళు తెచ్చిపెట్టేది. ఇప్పుడు ఎక్కడ మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ పోయింది అంటే ట్రాక్టర్ మేము రైతే పెట్టుకున్నారే. మళ్ళీ కాకపోతే తీసుకుపోయిన తర్వాత వాళ్ళకి 10,000 ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ వచ్చే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ ముందటి రోజులు వచ్చినాయి. ఇప్పుడు ఆ విధంగా జరుగుతుంది. రుణమాఫీ కూడా ప్రజలను బబ్ చేయడమే తప్ప రుణమాఫీ ఎక్కడ కూడా జరగలేదు, ఎక్కడ కూడా సక్రమంగా జరగలేదు. అయితే రెండోది వచ్చేసరికి ఇందిరమ్మ రైతు భరోసా. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000, భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12,000. ఇక్కడ నాది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ కౌలు రైతులకు ఇస్తామంటున్నారు, కూలీలకు 12,000 ఇస్తామంటున్నారు, వీళ్ళకి 15,000 ఇస్తామంటున్నారు. అసలు ఈ ఇందిరమ్మ రైతు భరోసా జరిగిందా? అసలు మీ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఎందుకు కౌలు రైతులకు కూడా మేము రైతు భరోసా ఇస్తామనే హామీ ఇవ్వలేకపోయారు? అంటే పక్షపాతం చూపించారని అనుకోవచ్చా కేసీఆర్ గారు ఈ విషయంలో? రేవంత్ రెడ్డి కౌలులకు కూడా న్యాయం చేశారని అనుకోవచ్చా? అది మీరే చెప్పాలి. భారతదేశాన్ని స్వాతంత్రం పేరు మీద ఇన్ని రోజులు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ, అక్కడక్కడ మధ్యన వేరే పార్టీ, స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఎక్కడ కూడా రైతు నుంచి ట్యాక్స్ లేచి గుంజడమే తప్ప రైతుకు ఎక్కడనన్నా ఇచ్చిన పాపంలో ఏడనన్నా సబ్సిడీల పేరు మీద ఏదన్నా ఇస్తే అది మధ్యన కాంగ్రెస్ పార్టీకి ఉన్న దళారీలు ఎవరైతే ఉన్నారో లైసెన్సుడు దళారీలు వాళ్ళు దాని మీదనే ఉంటారు. దాన్నే చేసి వాళ్ళ ఇళ్ళలో పోయింది తప్ప ఎక్కడ కూడా రైతుకు పెట్టుబడి కొరకని కానీ ఏదైతే నగదు రూపంగా సాయం చేసిన పరిస్థితి లేదు. ఫస్ట్ టైం తెలంగాణ లోపల కేసీఆర్ గారిని ఎవరిని అడిగింది కాదు, ఎన్నికల్లో మాటిచ్చింది కాదు,
ఎవరన్నా ప్రజలు అడిగింది కాదు, మేము వచ్చిన మాకు రైతులకు ఇది పెట్టుబడి భరోసా ఇవ్వాలి అని చెప్పి అడిగింది కాదు. పైసలు ఇస్తామని అడిగితే మేము ఆ రోజు నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నా. కేసీఆర్ గారు ఏదైతే ప్రకటించినప్పుడు మేము కూడా ఆశ్చర్యపోయినాం. పైసలు ఇవ్వడం అనేది ఇదంతా ఎట్లయితే ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు చూడలేము. ఇదే సక్సెస్ అవుతుంది. దీనివల్లనే రైతులు రేపు పొద్దున ఏదైతే వ్యవసాయం సీజన్ రాగానే, అంటే ఇప్పుడు పునాస కానీ రబ్బీ కానీ 2 పంటల్లో ఇది ఉంటే తొలకరి వర్షాలు పడుతున్నప్పుడు రైతు ఏం చేయాలి అంటే, ఎక్కడన్నా ఆయన కమిషన్ ఏజెంట్లు సేట్లు వాళ్ళ దగ్గర ఉంటే, లేకుంటే ఊర్లో వడ్డీ వ్యాపారస్తులు ఉంటే, లేకుంటే ఇంకెక్కడికి వెళ్ళిన వడ్డీ వ్యాపారస్తులు వచ్చి ఊర్లు ఇచ్చేటోళ్ళు ఉంటే, బ్యాంకుల చుట్టూ వీటి చుట్టూ కాళ్ళగా తిరుగుతున్నారు. ఇక్కడ సీజన్ కూడా అయిపోతుంది. డబ్బులు వస్తే ఫర్టిలైజర్ తెస్తాం, విత్తనాలు తెస్తాం, ఏతామని చెప్పి అట్లా తిరిగే దాన్ని గమనించిన కేసీఆర్ గారు రైతు బంధు ప్రవేశపెట్టింది ఎవరమ్మా? ఫస్ట్ మేమే కదా, కేసీఆర్ గారే కదా. మరి అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రిప్రజెంట్ చేస్తున్న 130 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ, చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్నా ఏ రైతుకన్నా ఒకసారి ఒక 10 రూపాయలకు మాకు చేసిందా? వాళ్ళకు సబ్సిడీల పేరు మీద వాళ్ళను దండుకున్నారు. వాళ్ళతోని కమిషన్ల పేరు మీద, ట్యాక్సీల పేరు మీద, ఆ పన్ను ఈ పన్ను. భూమికి శిస్తుండేమ్మా. భూమి ఉంటే భూమికి పన్ను కట్టాలి. ఆ పన్ను కట్టలేని పరిస్థితి ఉంటే పట్వారీలు వచ్చేసేసి, రెవెన్యూ ఆఫీసర్స్ వచ్చేసేసి వాళ్ళ దర్వాజాలు వీక్కపోతుండ్రు, ఇంట్లో ఉన్న గిద్దలని తీసుకుపోతారు ఏమైనా పండించిన పంటలు ఉంటే. ఆ విధమైన పరిస్థితి ఉండే పంట. లేకపోతే ఆ పన్ను గిట్ట కట్టకపోతే ఆ భూమిని వాపస్ తీసుకుంటున్నారు, అర్రా చేస్తున్నారు. అట్లాంటి కాడికి వెళ్ళి రైతు ఏదైతే అన్నం పెడుతున్న రైతున్నాడో, మన దేశానికి వెన్నెముక లాంటి రైతున్నాడో, భారతదేశమే రైతాంగ దేశం. అందులో తెలంగాణలో కంప్లీట్గా రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులకు రైతు పోయి ఒక దగ్గర 5%, 2%, 3%, 4% వడ్డీ వ్యాపారస్తుని దగ్గర ఆయన కష్టాన్ని, ఆయన వీపుని తీసుకుపోయి కుదివేయొద్దని, అంటే అక్కడ పోయి ఆయన దగ్గర తలంచొద్దని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన చేసి ఆయనకే పెట్టుబడి కింద ఈ యొక్క రైతు బంధు అనే పేరు మీద ప్రవేశపెడితే, వీళ్ళన్నది ఏంటి, రైతు బంధు అనేది 100 ఎకరాలను పోతున్నది, 70 ఎకరాలను పోతున్నది, 100 ఎకరాలలో పోతున్నది అని చెప్పి ప్రజలను మొత్తం రెచ్చగొట్టి, మేము ఇందిరమ్మ రైతు భరోసా అని పెట్టి మేము అందరికీ ఒక సిస్టమేటిక్గా మేము ఇస్తాము అని చెప్పారు. మరి ఏమి ఇచ్చింది ఇవాళ? ఎన్ని ఎకరాలలోకి ఇచ్చారు? 1 ఎకరానికి మన ఇంకో అయినాక ఇంకో ఎకరకు. ఇంతవరకు ఇస్తున్నదే లేదు కదా. రైతు భరోసా అనేది ఇందిరమ్మ లేదు, రైతు భరోసా లేదు, అది మొత్తం పోయి. అట్లా అది ఉండగా కూడా కౌలు రైతు అంటున్నాడు. కౌలు రైతు అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తావు నువ్వు? కౌలు రైతు ఎక్కడికి చేస్తావు? కౌలు వేసుకున్నప్పుడు కౌలు రైతు అని నేను కౌలుకి ఇస్తున్నాను 4 ఎకరాలని ఆయన రాసిచ్చే పరిస్థితి ఉన్నాడు ఆ వ్యవసాయదారుడు? లేదు. మరి కౌలు రైతు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? మరి ఎట్లా ఐడెంటిఫై చేస్తావు అంటే మేము ఎట్లన్నా చేస్తాము అన్నాడు. మరి ఎలా కౌలు రైతు పేరు లేదు కదా. ఉన్న రైతుకే మేడం, ఉన్న రైతుకే ఇయ్యలే. కౌలు రైతుకి ఎక్కడ ఇచ్చాడు? ఇంకా కౌలు రైతును ఐడెంటిఫై చేయలే. వాళ్ళకి ఇచ్చిన పాపం రావాలి. వ్యవసాయ కూలీలు అన్నారు, కూలీలకు కూడా ఇస్తామన్నారు. ఏడిస్తున్నారు కూలీనా? ఇదే నాకు అర్థం కాలేదు. ఈ వ్యవసాయ కూలీలు ఏంటి సార్? అదే ఈడ జరుగుతుంది ఏంటి అంటే, దాన్ని డెఫినేషన్ కూడా తెలియను. అంటే ఇంకా ఘోరం ఏంటంటే, వ్యవసాయం అనేది వంశపారంపర్యంగా ఎవరో తాతలు చేశాను కాబట్టి నేను రైతు బిడ్డను అంటున్నాను. అరే నీకు ఎద్దు తెలియదు, యాట తెలియదు, వ్యవసాయం తెలియదు. ఎడ్లను కూడా 2 ఎడ్లను మనం కడితే, 4 ఎడ్లను మనం కడితే, 2 ఎడ్లను మనం కట్టినప్పుడు దాపల ఒలుపల అని ఉంటారు. ఒక ఎద్దు మీద అంత భారం ఎక్కువ పడుతుంది, అది మంచిగా నడవాల్సి వస్తుంది. ఇది కూడా తెలియని పరిస్థితి లోపల. అంటే ఆయనను పట్టుమని 2 ఎడ్లను కట్టించేసి ఒక అరక కట్టించేసి చైర్లకు తోలిస్తే కూడా ఆయన ఒక దగ్గర దున్నలేని పరిస్థితి లోపల నేను రైతు బిడ్డను అని చెప్పుకొని, నాకు అన్నీ తెలుసు, రైతు కూలీలు తెలుసు, కౌలు రైతులు తెలుసు, లేకుంటే రైతుల కష్టాలు తెలుసు అన్నాడు. రైతులకు కరెంట్ ఇవ్వలేకపోతే, రైతులకు విత్తనాలు సప్లై చేయలేకపోతే, ఈరోజు యూరియా ఫర్టిలైజర్ సప్లై చేయలేకపోతున్నాం. అందులో రైతు పెట్టుబడి కింద ఇస్తున్న రైతు బంధును దాని పేరు మార్చి దాన్ని ఖరాబ్ చేసేసి
ఇవాళ కౌలు రైతులను ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. రైతు కూలీ అంటే దాని డెఫినేషనే తెలియలేని పరిస్థితి లోపల ఎవరు కూలీ, ఎవరు చేస్తున్నారు, ఎవరు జరగాలి, ఎవరికి ఇవ్వాలి అనేది కూడా దాన్ని ఐడెంటిఫై చేయకపోతే అటు అంతా కూడా వ్యవసాయాన్ని కుప్పకూలబెట్టారు. వ్యవసాయం అంటేనే మళ్ళా ఎవరు పిల్లనీయలేని పరిస్థితి లోపల వ్యవసాయదారుడు అంటే అసలు అగౌరవపడే మళ్ళా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో జరిగింది గది. సార్ మీరు ఇంత చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి అది చేయలేదు అంటే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తుంటారు? ఇప్పుడు ఇక్కడ క్లియర్ కావాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి మాకు పర్సనల్ పగగా, రేవంత్ రెడ్డి చెయ్యని మాత్రమే చేయలేను. మేము ఏదైతే అంటున్నామో మేము కట్టుబడి ఉన్నాం చర్చకు. ఒకటి. రెండో విషయం ఏంటంటే మీరు ఎంతమందికి ఇచ్చింది? రైతు బంధు పెట్టిందే మేమమ్మా, రైతు బంధు పెట్టిందే కేసీఆర్. అయితే రైతు బంధు మొత్తం ఈ 9 సంవత్సరాలు ప్రారంభించినప్పటి నుండి తీసుకుంటే కూడా రైతులకు మొత్తం కూడా 70 లక్షల మందికి, రైతులకు 70 లక్షల మందికి 73,000 కోట్లు పెట్టి రైతు బంధు వాళ్ళకి ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు. దాంతో పాటు ఏమంటున్నామంటే కేసీఆర్ గారు ఇట్లా రైతు బంధు ఇవ్వడం అంటే ఒక రోజు నెలకు 1 ఎకరా, వాళ్ళు అడిగితే 1 ఎకరా, ఇప్పుడు ఇట్లా కాదు. పడ్డాయి అంటే చిన్న నుంచి మొదలుకుంటే పెద్ద రైతు ఎంతమన్నా రైతు ఉండాలి, ఎన్ని ఎకరాలన్నా ఉండాలి. ఆయన అంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వ్యవసాయాన్ని దండుగన్న పరిస్థితికి వెళ్ళి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. వ్యవసాయం అనేది పరిపక్వతతో ఉంటేనే, పరిపృష్టిగా రైతు పంటలు పండిస్తేనే ప్రతి ఒక్కరూ బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పని కలుగుతారు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అన్నం దొరుకుతుంది. అట్లాంటి ఉద్దేశంతోనే వాళ్ళు కరెక్ట్ ఉంటేనే, అంటే రైతు బంధు రావాలంటే కూడా ఆయన భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నాను అంటే పాస్బుక్లలో కరెక్ట్ ఉందా, ఆన్లైన్ కరెక్ట్ ఉందా, లేకుంటే నేను పంట పండిస్తున్నా. చిన్న సన్నకారు రైతుల నుంచి కూడా మొత్తం భూమి ఉన్న తెలంగాణలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా ఇవ్వడం జరిగింది. అది తప్పన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మరి ఎవరికి ఇస్తున్నాడు రైతు బంధు? ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇవ్వడు. మొన్న 1 ఎకరకు అన్నాడు. కేసీఆర్ గారు మొన్న సభ పెడితే, కరీంనగర్లో పెడితే దాన్ని తీసుకొని ఇంకొక ఎకరకు వేసాడు. మళ్ళీ అయిపోయింది. ఇస్తున్న పరిస్థితే లేదు. పేరు మార్చిండు, పేరు మార్చుకొని నీ పేరు మేము పెట్టుకున్నావు కదా, ఇందిరమ్మ రైతు భరోసా. మరి ఇందిరమ్మను కూడా ఎందుకు ఇన్సాల్వ్ చేస్తున్నాం? మరి ఇచ్చేయి, ఇవ్వలేకపోతున్నాం. మరి వాళ్ళు ఇచ్చిన 3వ హామీ చూద్దాము. అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మరి మద్దతు ధరతో కాంగ్రెస్ అన్ని పంటలను కొనుగోలు చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మద్దతు ధర అంటే ఎట్లుంది అంటే ఆ రోజు ఎన్నికల లోపలేమో చెప్పారు. ఇప్పుడు పోతే ఊర్లలో పోతే ఎక్కడ కూడా ఈ మద్దతు ధరతో మద్దతు ఏదైతే ప్రకటించారో ప్రకటించిన మద్దతు ధరతోని ఎక్కడ కూడా వెళ్తే మద్దతు ధర కొంటున్న పాపం ఉంది. తప్పిదారి ఏమైనా కొన్నాడు అంటే ఆయన ఈ లాస్ట్ ఇయర్ అమ్మినది ఈసారి కూడా ఇంకా చెక్కు క్లియర్ కానీ, పైసలు ఇంకా క్లియర్ కానీ, ధాన్యం తీసుకున్నాడు కానీ క్లియర్ కానీ. ఈసారి అయితే అసలే ఓపెన్ చేయలేదు. మేము ఒక గ్రామానికి వెళ్ళామమ్మా, మేము సబితా ఇంద్రారెడ్డి గారు అక్కడ ఉన్న అందరూ నాయకులంతా కలిసి మేమందరం వెళ్ళాము రైతుల దగ్గర. దారూర్ మండలం, వికారాబాద్ జిల్లా వెళ్తే ఆ ఊరు మన్సాన్పల్లి అనే విలేజ్ మీరు వెళ్ళండి. ఇంకా నేను మొత్తం అడ్రస్ కూడా చెప్తున్నా. దారూర్ మండల్ మన్సాన్పల్లి విలేజ్. మేము పోయిన రోజు, మేము ఒక 15 రోజులు అయింది. మేము పోయిన రోజు ఆ ఊళ్ళో 20% క్రాపే తీశారు. మొత్తం మొక్కజొన్నలు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, మొక్కజొన్నలు ఉన్నాయి. మొక్కజొన్నలు ఆ ఊరు నిండా, అంటే ఇండ్ల మీద అదే స్లాబ్ ఉంటే ఇండ్ల మీద అవే పోసుకున్నాం, బంకులలో అవే, రోడ్ల మీద సీసీ రోడ్ల మీద మొత్తం అదే. వర్షం జస్ట్ ఇట్లా మోగులు ఉరుముడు గిట్లా స్టార్ట్ అయింది అంటే ఇంతమంది వచ్చి మళ్ళీ దాన్ని ఒక దగ్గర కన్నాడు, దాని మీద ఏం గప్పలేకపోకడా, వర్షం పడితే తడిచిపోకడా నానా కోసపడుతున్నారు. వాళ్ళు ఇంకా 20% క్రాప్ మాత్రమే తీశారు. మేము అక్కడి నుంచే కలెక్టర్ గారికి మాట్లాడి అన్ని మాట్లాడితే కూడా దాని ఫలితం లేదు. ఈ రోజు కూడా ఇంకా కొనలేదు, ఎక్కడ కూడా కొనలేదు. మద్దతు ధర లేదు, కొనుడు లేదు. నేను ఒక్కటేం అడుగుతున్నా అంటే
వరి మీద ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన వాగ్దానం తీసుకుంటే 2,683 రూపాయలు మద్దతు ధర అన్నాడు. మరి ఇప్పుడు మళ్ళా దానికి ప్లస్ 500 బోనస్ అన్నాడు. ఎక్కడ అనుకుంటున్నా ఇప్పుడు వరి తీసుకపోతే ఏమంటున్నారంటే సన్న బియ్యము సన్నొడ్లు తీసుకపోతేనేమో దొడ్డొడ్లు కొంటామంటున్నాడు. దొడ్డొడ్లు కొంటే సన్న బియ్యం ఇప్పుడు రైతు సన్న ఏమన్నా దొడ్డు ఏమన్నా ఎక్కడ కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. అయితే నీకు అట్లనే మొక్కజొన్న కూడా దానికి 2,200 మద్దతు ధర ఇస్తామన్నా. మళ్ళా 500 బోనస్ లేదు. ఈరోజు మొక్కజొన్న కొనే పరిస్థితి. కందులు, సోయాబీను, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్నలు, చెరుకు, జొన్నలు అన్నీ ఇప్పుడు సీజన్ ఏంటి అంటే కందులు ఉన్నాయి, శనగలు ఉన్నాయి, మొక్కజొన్నలు ఉన్నాయి, మన జొన్నలు ఉన్నాయి, జొన్నలు కూడా పండించున్నాయి. వీటన్నిటిని ఎవరు కూడా కొనుక్కొని పాపం. సార్ ఇక్కడ నాది ఇంకొక క్వశ్చన్ ఈ మద్దతు ధర గురించి. మనము నార్త్ సైడ్ చూస్తే మీరు అన్నారు కదా వర్షం పడితే తడుస్తాయి. ఇప్పుడు నార్త్ సైడ్ అట్లా వెళ్తే తడిచినా కూడా 20% మద్దతుతో వీళ్ళు కొంటున్నారు. మన సౌత్లో అలాంటి స్కీమ్ ఎందుకు పెట్టలేదు? ఇన్ కేస్ మీ గవర్నమెంట్ వస్తే దీన్ని ఏమైనా ప్రతిపాదించే అవకాశం ఉందా? మేము రైతు మద్దతు ధరతోని రైతులంతా మద్దతు ధరతోని అన్ని రైతులు ఆ పంటను స్టాక్ చేసుకోవడానికి గిడ్డంగులు 4 లక్షల మెట్రిక్ టన్ను నుండి ఏదైతే 24.73 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ వరకు కూడా కంప్లీట్ అన్నింటినీ కూడా గోదాములు నూతన గిడ్డంగులు వాటిని ఏర్పాటు చేశాం. స్టోరేజ్ కూడా రైతు వేదికలు నిర్మాణం చేశాం. రైతు వేదికల్లో కూడా అక్కడ విత్తనాలు ఎరువులు కూడా రాయితీ కింద 982 కోట్లు, వ్యవసాయ యంత్రాలు కొనుగోలుకి కూడా 963 కోట్లు, పంట నష్టం కూడా 1794 కోట్లు. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే కంప్లీట్గా నీకు దీనివల్ల పెరిగిన విస్తీర్ణం చూస్తే 2014లో 1.31 కోట్ల ఎకరాలు సాగుంటే అదే 2023 కాడికి వస్తే 2.68, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. డబుల్ కన్నా కూడా ఇంకెక్కువ కోట్ల ఎకరాలకు విస్తీర్ణం పెరిగింది. అంటే పంట సాగు చేసే విస్తీర్ణం పెరిగిపోయింది. వరధాన్యం అయితే 14.68 లక్షల టన్నులు ఉంటే 23 మేము దిగిపోయే రోజు వరకు, అంటే వాళ్ళు వచ్చే రోజు వరకు 350 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. అంటే పంటను పండించడం పెరిగింది. సాగు పెరిగింది. అంటే దీనివల్ల ఏంటి అంటే రైతు బంధు ఇస్తున్నాడు, లేకుంటే 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నాడు, ఈ మద్దతు ధరతో అన్ని రైతుల నుంచి సేకరిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతే కూడా ఆ నష్టాన్ని లెక్క చేయకుండా వాటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని ఆ విధంగా చేసిన పరిస్థితులు. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రాక్టికల్గా వచ్చి ఏదైతే రైతులకు అబ్నార్మల్గా ఈ ఇరిగేషన్ బాగా డెవలప్ అయిపోయిన తర్వాత కాళేశ్వరం కానీ ఇట్లా వాళ్ళు అసంపూర్తిగా మిగిలించిన ప్రాజెక్టులన్నింటినీ కూడా ఇప్పుడు మహబూబ్నగర్ ఉంది, వలసల జిల్లా, ఇప్పుడు వలసలు వచ్చే జిల్లా అయిపోయింది. ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా ఉన్న పరిస్థితి. రంగారెడ్డిలో కూడా ఇప్పుడు వికారాబాద్ నా జిల్లా అంటాడు ముఖ్యమంత్రి గారు. మరి పాలమూరు రంగారెడ్డి ఏమైందంటే ఎలా దాన్ని చేయవచ్చు? ఇన్కంప్లీట్ ఉన్నదాన్ని కూడా చేయలేకపోతున్నావా? అయితే ఇట్లాంటి ఇన్కంప్లీట్ ఉన్న వాటిని అన్నింటినీ కూడా సామర్థ్యం పెడితే పంటలు పెరిగిపోయి వరి పెరిగి బాగా పంట పండిస్తే కేంద్ర ప్రభుత్వము దాన్ని కొనాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఢిల్లీకి వెళ్ళి మేమంతా ధర్నా చేశాం. ముఖ్యమంత్రితో సహా రైతుల గురించి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్ మొత్తం యంత్రాంగం అంతా మేము పోయినాం. మీ హయాంలో పోయి ఢిల్లీలో ధర్నా చేశాం. ఢిల్లీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఒక గింజ కూడా కొనలేదు. నష్టమైనా సరే లాభమైనా సరే మేము కొందామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు కొనడం జరిగింది. రైతులకు నష్టపోనియలేదు. ఆ విధంగా ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు చూస్తే
గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు, పంట కొనే పరిస్థితి లేదు, పంట పండించితే ఎంకరేజ్మెంట్ లేదు, రైతు ప్రోత్సాహమే లేదు కదా. ఎక్కడ కూడా మార్కెటింగ్ విధానంలో సంస్కరణలు ఏమైనా తీసుకొస్తారా? ఎక్కడ జరుగుతుందా? మార్కెట్ కమిటీల పాలక మండలిలో ప్రతి ఒక్క రైతు ఉండాలి, అందులో 50% మహిళలు ఉండాలి. అంతకుముందు రిజర్వేషన్ లేదు. 50% మహిళలను పెట్టి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అందరూ కూడా ప్రమేయం ఉండాలి. అంటే రైతు అంటే దీంట్లో ఒకటి క్లియర్ కావాల్సింది ఏంటంటే, రైతు అనే వ్యక్తి కులం లేదు, ఈ కుల పైననే రైతు అనడానికి వీల్లేదు. అందరూ రైతులే, చిన్న పెద్ద ఆ విధంగా ఉండొచ్చు తప్ప, కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా రైతాంగం అంతా కూడా ప్రతి కులం ఉన్నారు. అందుకని పాలక వర్గం లోపల కూడా వాళ్ళని పరిపాలన మార్కెటింగ్ వ్యవస్థ రన్ చేసే పాలక వర్గంలో కూడా రిజర్వేషన్స్ పెట్టి ఆ విధంగా తీసుకొని వచ్చి అంత బాగా చేసిన వ్యవస్థ నుంచి ఈరోజు జరుగుతున్నది చూస్తున్నాం మనం. గిట్టుబాటు ధర ఇచ్చే పాపంలో లేదు, పంట పండడానికి ఏమైనా ప్రోత్సాహకాలు ఇస్తున్న పరిస్థితి లేదు. లేకుంటే ఇక రోజు కాగితాల మీద స్పీచ్ల మీద మనం వినోడి తప్పిస్తే ఒకటి అంత డైవర్షన్ చేయడం తప్పిస్తే వ్యవసాయాన్ని ఎక్కడన్నా నీవు ఇచ్చిన డిక్లరేషన్ ఏమైపోయింది? అందుకే మేము పెట్టుకున్నాం ప్రోగ్రామ్ ఏంటంటే, ఏదైతే నీవు ఏ ప్లేస్లో అయితే డిక్లరేషన్ చెప్పినావో, అక్కడి ప్రజల ముందు చెప్పినావో, ఆ వేదిక మీద చెప్పినావో అక్కడికే మేము వెళ్తున్నాం. రమ్మంటున్నాం. నువ్వు చెప్పినావా చెప్పలేవా? ఈ మాట చెప్పినావా నేను చెప్పిందే మేము అడుగుతున్నమాట. దానికి పర్మిషన్లు ఇవ్వకపోవడం, దానికి నిర్బంధాలు చేయడం, అనేక రకాల ఇబ్బందులు జరుగుతుంది. నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉంది కదా, ప్రతిపక్షానికి కూడా రైట్ ఉంది కదా, రైతులకు కూడా రైట్ ఉంది కదా. నువ్వు పోలీసులతో వచ్చేసుడు, పర్మిషన్లు ఇవ్వకపోవడము, అధికారంతో బుల్డోజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అందుకే మేము అక్కడికి వెళ్తున్నాం. రైతు డిక్లరేషన్ ఇచ్చిన దగ్గరికి వెళ్తున్నాం, అట్లనే ఎస్సీ ఎస్టీల కొరకు డిక్లరేషన్ ఇచ్చిన చేవలకు వెళ్తున్నాం, ఇట్లనే ఉద్యోగాల మీద ఇచ్చిన డిక్లరేషన్ పోతున్నాం. ప్రతి దగ్గరికి ఆ డిక్లరేషన్ కడిపోయి అక్కడ ప్రజలను ఇచ్చేసి మీకు అయ్యిందా, ఇది కాలేదు, మేమున్నప్పుడు మేము ఇది చేసాము అని ధైర్యంగా చెప్పుకొని ప్రతిపక్షం పోతున్నాం. ధైర్యంగా చెప్పుకొని అధికార పక్షం పోలేని పరిస్థితి ఉంది అన్నారు ఈరోజు. అందుకే మేము అంటున్నది ఏంటి అంటే, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా 2.5 సంవత్సరాలు బాకీ ఉన్నది. ఆ 2.5 సంవత్సరాలన్నా రైతాంగాన్ని మెరుగుపరచాలి, రైతాంగానికి కావాల్సిన గిట్టుబాటు ధర కల్పించాలి, వాళ్ళకు మద్దతు ధర ప్రకటించాలి, ప్రకటించిన ధరను మార్కెటింగ్ ఉండాలి, వాళ్ళకు పెట్టుబడి కింద సహాయం చేయాలి, వాళ్ళకు అనుకూలంగా ఎలక్ట్రిసిటీని మనం ప్రోత్సహించాలి, నీళ్ళు ఇవ్వాలి. అన్నింటినీ కూడా ఇచ్చినప్పుడు అతనికి గౌరవం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా జరగాలనేది మా అభిప్రాయం. మరి మన 4వ హామీ చూద్దాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ పాసిబుల్ అయ్యే విషయమా కాదనేది మీరే చెప్పాలి. మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం. అది హౌ పాసిబుల్ సార్? ఇప్పుడు అవన్నీ ఇంకా చేస్తే అమ్మి పడేస్తారు తప్ప ఒక్క చక్కెర కర్మాగారాన్ని కూడా తెరిపించిన పాపంలో పోలేరమ్మా. తెరిపించేసి వాటిని రన్ చేయాలంటే షుగర్ కేన్ అంటే చెరుకు పంట ఉత్పత్తి పెరగాలి. అది పెంచిన పాపంలో పోలే. అది అట్లుంటే ఏదైతే పసుపు బోర్డులు అంటాం, పసుపు రైతుకు ఇప్పటికి కూడా ఇంకా కరెక్ట్గా ఆయన పసుపుకు అయిన పెట్టుబడి ఎంత, ఆ భూమిలో ఎంత పంట మనం వేస్తున్నాం, ఎంత పంట రావాలి, ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఆ కుటుంబం ఎంత కష్టం చేస్తున్నది, వీటన్నిటినీ అసలు క్యాల్కులేషనే లేదు. ఇప్పుడు మద్దతు ధర ప్రకటించాలి, మద్దతు ధర ప్రకటించాలన్నప్పుడు దానికి పెట్టుబడి ఎంత అయింది, స్వయాన రైతు ఎంత కష్టం చేస్తున్నాడు, ఆయన రైతు కష్టం చేస్తే ఆయన కూలి ఎంత ఉంటుంది, లేకపోతే అక్కడ పెట్టుబడి ఎంత 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 జరిగింది, ఏ విధంగా జరిగింది అంతా చూసుకొని చేయాలి కదా మద్దతు ధర అనేది. అట్లా దాన్ని విడిచిపెట్టేసేసి రైతు ఏది పసుపు బోర్డు నుంచి పసుపు రైతులను ఎంకరేజ్ చేస్తున్నాను. ఇంకా ఇంతెందుకు ఒక బీజేపీ ఎంపీ అయితే అరవింద్ గారు ఆయన స్టాంప్ పేపర్ల మీద రాసిచ్చాను, నేను గెలిచిన తర్వాత పసుపు బోర్డుని ఏర్పాటు చేస్తాను బీజేపీ ఆయన. ఈ రేవంత్ రెడ్డి గారేమో ఇట్లా నేను ఉన్న మూతబడ్డ అన్నింటినీ చక్కెర ఫ్యాక్టరీలు తెరుస్తా, చక్కెర ఫ్యాక్టరీలు తెరిచేసి వెనకటి లెక్క
కంప్లీట్ షుగర్ కేన్ నేను డెవలప్ చేస్తాను. ఎక్కడ ఒక్క దగ్గర కూడా కనీసం డ్రిప్ ఇచ్చిన పాపంలో పోతలేని ఎక్కడికి వెళ్ళి షుగర్ కేన్ డెవలప్ చేస్తాడు? సార్ ఇక్కడ నాది ఒక చిన్న డౌట్. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారు ఈ చక్కెర కర్మాగారాలు తెరిపిస్తాను, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఒక హామీ అయినా ఇచ్చాడు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అది కూడా ఇవ్వలేదు. అనుమానం ఉంది, ఎందుకని అనుకోవచ్చు సార్? లేదు, అట్లేం లేదు. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రయత్నాలు జరిగినాయి చక్కెర ఫ్యాక్టరీలను రీఓపెన్ చేయడానికి, లేకపోతే పసుపు మీద కూడా గిట్టుబాటు ధర జరగడానికి మా పార్లమెంటు సభ్యులే పార్లమెంట్లో లేవనెత్తారు. అవును, పసుపు పండించిన రైతుకు గిట్టుబాటు ధర రావాలి అని చెప్పి, పసుపు రైతులు పూర్తిగా ఆగమైపోతున్నారు అని చెప్పి, ఆ మేరకే పసుపు రైతుల మీద కేంద్ర ప్రభుత్వం కొంతనో గొప్పనో కొంత ఎక్సైజ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ కొంత మెరుగుపడ్డాయి. అందుకే మేము ఏమంటున్నామంటే ప్రతిదీ మేము చేసిందే ఉన్నది తప్ప వీళ్ళు వచ్చినాక చేసిందేం లేదు, ఇచ్చిన మాట నెరవేర్చింది లేదు, ఇచ్చిన డిక్లరేషన్స్ ఒప్పుకున్నది లేదు, లేకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చింది లేదు. మన 5వ హామీ ఏంటంటే వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం. ఫస్ట్ది రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా అందజేస్తాం. రెండవది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటకు అనుసంధానం చేస్తామని చెప్పి మన వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 5వ హామీ ఇది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు పనికి హారం అంటే ఏదైతే రైతుకు కూలి దొరకని పరిస్థితిలో ఆయనకు ఉపాధి దొరకని పరిస్థితి ఉంటే ఉపవాసం ఆకలి చావులు అనేది ఉన్నాయి కదా, ఉపవాసంతో ఎవరు కూడా చావద్దు, ఎవరు కూడా ఉండొద్దు, అందరికి కూడా దొరకాలనే ఉద్దేశంతో పని చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, కేంద్ర ప్రభుత్వం ముందే షేర్ ఎక్కువ దాంట్లో. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ పని కల్పించడానికి కూలీలకు పని కల్పించడం, పని లేని వారికి పని కల్పించడం ఉద్దేశంతో ఏదైతే దాన్ని ప్రవేశపెడితే దాన్ని చాలా మంది ఈ అగ్రికల్చర్ రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నది ఏంటి అంటే నువ్వు అది పెట్టేది ఏదైతే ఉందో వ్యవసాయానికి అనుసంధానంగా పెట్టమన్నారు. ఒక రైతుకు ఆ ఊళ్ళో ఉన్న 20 మంది కూలీ చేసే వాళ్ళు ఉంటే ఆ రైతుకు వాళ్ళని అటాచ్ చేసేసినట్లయితే ఆ రైతుకు అక్కడ వ్యవసాయం పని అవుతుంది, ఆ రైతు కూడా కొంత షేర్ చేస్తాడు, ఇది కూడా కలుస్తుంది, కూలీ కూడా నేను 300 ఇచ్చే దగ్గర ఇంకా 300 రైతు కలిపితే 600 వస్తాయి, ఆ విధంగా బాగుపడడానికి అవకాశం ఉంటుంది అని చెప్తే అది ఎన్నటి నుంచో డిమాండ్ ఉంటే దాన్ని ఎన్నికల్లో చెప్పి ఈరోజు ఆ స్కీమే 250-300 రూపాయల కొరకు పొద్దంతా పనిచేసే కాడికి వచ్చింది అలా రైతులు కూలీ ఊర్ల ఎండ కూడా లేకుండా పిల్లలను పెట్టుకొని పనిచేసే కాడికి వచ్చేసేసి వాటి మీద కూడా క్లారిటీ లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దాన్ని కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉన్నది. అట్లా జరిగింది. కానీ మేమున్నప్పుడు అసలు పని లేదు అనే పదమే లేదు. రైతుకు 24 గంటల పని ఉంటుంది, 24 గంటల పని వ్యవసాయం లోపల కల్పించిన పరిస్థితి ఆ రోజు కేసీఆర్ గారు. ఇప్పుడు ఈరోజు పూర్తిగా అసలు 200 రూపాయలు వెనకటి రాజ్యం అంటున్నాం కదా, మళ్ళీ వెనకటికి వెళ్ళిపోయి ఆ విధంగా జరిగింది. అందుకే మేము ఏమంటున్నాం అంటే ఈ డిక్లరేషన్ ప్రతి డిక్లరేషన్ మీద కూడా ఏదైతే వాళ్ళు డిక్లరేషన్ ప్రకటించారో రాహుల్ గాంధీ గారిని తెచ్చి అక్కడికే మా నాయకులంతా కూడా వెళ్ళి అక్కడ ఒక 10-20 వేల మంది రైతులందరూ కూడా ప్రోగా కూర్చుంటే వాళ్ళ ముంగటనే ఈ డిక్లరేషన్స్ అన్నింటినీ కూడా చర్చ వెళ్దాము అనే దాని మీదనే మేము వెళ్ళడం. ఓకే, ఈ చర్చలో మీరు ఇవన్నీ మా రైతులను కనుక్కొని వాళ్ళకు జరిగాయా లేవా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది కూడా కనుక్కుంటున్నారు. ప్రజలైతే ఇప్పటికి కూడా ప్రభుత్వానికి అందుదేనమంటున్నాం. నువ్వు ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చమని చెప్తున్నాం. ఏ పరిస్థితి లోపల నెరవేర్చాల్సిందే, నెరవేర్చకపోతే వదిలే మాట లేదు. ప్రజలను ఏదైతే ఎన్నికల వాగ్దానం పేరు మీద ప్రజలను రైతాంగాన్ని ఎన్నికల పేరు మీద నువ్వు ఏదైతే దగ చేసినావో, మోసం చేసినావో
దాన్ని ప్రజలను ఎండగడతాం. ఓకే, మనమైతే ఫస్ట్ ఈ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత చర్చించుకున్న తర్వాత మీరు ఈ హామీల కింద నెరవేర్చకపోతే మీ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది మనం తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ముందు ఇది చర్చించేసుకుందాం. మన 6వ హామీ సార్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇంట్రెస్టింగ్ కూడా. ఇది ప్రజల్లో బాగా ట్రోల్ అవుతుంది ఈ క్వశ్చన్. అదేంటంటే ధరణి పోర్టల్ రద్దు, దాని స్థానంలో అందరి భూములకు రక్షణ కల్పించేలా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ స్థాపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ధరణి పోర్ట్ రద్దు చేయగలిగారా? దాని ప్లేస్లో కొత్త రెవెన్యూ ఏం స్థాపించారు? వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం జరుగుతుందని మీ అభిప్రాయం? ఇప్పుడు ఎన్నికల ముందు చెప్పింది ఏంటంటే ఏ సభ జరిగితే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్న చోట లీడర్ నుండి మోటా లీడర్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ధరణి తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతా ఉన్నారు. అవును, మరి ఈరోజు ఏం చేశారో అదే ధరణి ఫ్లోట్లనే కదా ఈరోజు జరుగుతున్నారు. దాని పేరు మీద దాన్ని ధరణి బాగలేదా అంటే ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఆలోచన చేశారు. నేను ఒక్కటేంటంటే ప్రభుత్వాలు మారంగానే మొత్తం వ్యవస్థనే తారుమారు చేస్తామంటే కాదు, దాంట్లో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే ఏర్పాటు చేసారో దాంట్లో ఏమైనా మార్పు చేస్తే మార్పు చేయాలి. మన రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం 130 సార్లు, ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరణ చేసినాం, కానీ రాజ్యాంగాన్ని తీసి అవతల పడేయలే. అట్లా ఏదైతే ఒక వ్యవస్థ ఉంటుందో ఆ వ్యవస్థను మొత్తమే రద్దు చేయడం అనేది సాధ్యం కాని పని. ఇప్పుడు కూడా వీళ్ళకు కూడా సాధ్యం కాలే. కానీ ధరణి పోస్టర్ ఏదైతే ఉందో ఈ రోజు కూడా ఇప్పుడు రైతులు ఏమైపోయిందంటే ఇది ధరణి లేకుంటే ఏం జరుగుతుంది, ఏమవుతుంది? రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, పాస్బుక్లు రాకుండా ఉన్న రైతులు చాలా మంది ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కరికి కూడా పాస్బుక్ వస్తున్న పరిస్థితి లేదు. ఈ ధరణిని తీసేసి భూభారతి పెట్టారు. భూభారతి అని పెట్టిన తర్వాత భూభారతి ద్వారా ఏం జరుగుతుంది అంటే దాన్ని భూభారతి ఉందా ఇలా ధరణి ఉందా అనేది కూడా తెలియలేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఏ వెబ్సైట్ చూసినా కూడా ధరణి పోర్టల్లోనే ఉంటుంది, కానీ భూభారత్ అని వెబ్సైట్ కూడా లేదు ఇక్కడ. దాన్ని క్రియేట్ చేయలేకపోతున్నాం. అంటే ఇప్పుడు భూమి యాజమాన్యం హక్కు ఏదైతే ఉందో కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచన చేసింది, మేధావులంతా ఆలోచన చేసింది ఏంటంటే ఇది నైజాం పూర్వం అంటే వెనుకడికి చేసిన అడంగల్ అంటే పానీలు కానీ లేకుంటే ఈ సిస్టమ్ రెవెన్యూ సిస్టమ్ అంతా అయితే ఏదైతుందో మనకు పాస్బుక్ ఉంటుండే అందులో అర్థం కాని కాలంలో ఉంటుండే, ఎన్నో కాలమ్స్ ఉంటుండే. వాటన్నిటిని కాకుండా సింప్లైజ్ చేయాలి సిస్టాన్ని. వెంటనే అంటే రిజిస్ట్రేషన్ కాగానే నీకు పాస్బుక్ రావాలి, నీకు అన్నీ కూడా అయిపోవాలి. మళ్ళీ దాని మీద కేసులు పెట్టడము, అది చేయడము, పాస్బుక్ లాపడం అనేది లేకుండా ఎంబడెంబడే మళ్ళీ ఇంకోటి దళారీలు లేకుండా అంటే పైరవికారులు లేకుండా నీకు పాస్బుక్ చూపిస్తాం పైసలు ఇదంతా లేకుండా రిజిస్ట్రేషన్ చేపిస్తాం, డాక్యుమెంట్ చేస్తాం అన్నప్పుడు ఇవన్నీ లేకుండా ఎంబడే చేయాలనే ఉద్దేశంతో దాంట్లో ఏమన్నా లొసుకులు ఉంటే సరి చేసింటే బాగుంటుండే. కానీ దాన్ని మొత్తమే తీసేస్తామని ఎలా తీసేయలేకపోయింది. లేకపోతే వాళ్ళు భూభారతి అంటున్నారు. భూభారతి కింద మనం చదువుకున్న పేపర్లో చదవడమే తప్ప దాంట్లో ప్రాక్టికల్గా ఏమీ లేదు, ఏది జరుగుతుంది. అయితే ఇది కూడా ఫెయిల్ అయ్యారని 100% ఫెయిల్ అయ్యారు, 100% ఫెయిల్ అయ్యారు. ఇలా ఏది భూభారత్తో ఏది జరుగుతున్నదే లేదు. ఇప్పుడు మా దగ్గరనే నేను అడ్వకేట్గా నా దగ్గరనే ఎన్నెన్న కేసులు పెళ్లి ఉన్నాయి, ఇటు భూభారతే అదే అని చెప్పేసి అట్లా ఒక కన్ఫ్యూజన్ లో వదిలేస్తారు. రైతాంగాన్ని అంత కరెక్ట్ మాట మీరు రైతాంగాన్ని కన్ఫ్యూజన్ లో పెట్టిండ్రు తప్పిస్తే ఎక్కడ కూడా జరుగుతున్నది లేదు. దాని మీద అవగాహన లేదు, వాళ్ళకు అవగాహన లేదు. దీని వల్ల రైతులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. ఓకే, మరి మన 7th హామీ చూద్దాము. నకిలీ విత్తనాలు, పురుగుల మందుపై ఉక్కుపాదం, కారణమైన వ్యక్తులపై పిడి యాక్ట్ కేసులతో కఠిన చర్యలు, వారి ఆస్తులు జప్తు చేసిన రైతులకు పరిహారం. ఇప్పుడు నకిలీ విత్తనాలు ఎవరైనా సప్లై చేసినా నష్టపరిహారం ఆ సప్లై చేసిన ఆయనతోని ఆయన ఆస్తులను కూడా జప్తు చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి ఆయనకున్న ప్రాపర్టీస్ ఉంటే వీటిని కూడా జప్తు చేసి అయినా రైతులకు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు పంటలకు విత్తనాలు ఇస్తున్నారు, అవి పంట పెరిగిన తర్వాత పంట వండడం లేదు, కాపు వస్తలేదు, పూత వస్తలేదు. అట్లా నకిలీ విత్తనాలు వస్తున్నాయి, నకిలీ మందులు వస్తున్నాయి. అది ఎన్నిసార్లు కొట్టినా పురుగుకు టానిక్ అవుతున్నాడు. పురుగు మందు కొడితే పురుగు చనిపోవాలి, దానికి టానిక్ లేక ఇంకా బలొస్తున్నది.
అదే అట్లాంటి పెట్టి మందులు పోషిస్తున్నారు. అట్లా జరుగుతుంది. అసలు నకిలీని అరికట్టడం లోపల ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రైతులను ఎక్కడ కూడా నకిలీ విత్తనాల మీద కానీ నకిలీ క్రిమిసంహారక మందుల మీద కానీ ఎరువుల మీద కానీ ఏమిటి మీద కూడా నియంత్రణ అనేది ప్రభుత్వం కోల్పోయింది. ఎక్కడ కూడా జరగడం లేదు. ఎక్కడ కూడా ఒక పీడీ యాక్ట్ పెట్టి ఎక్కడ ఒక కేసు పెట్టింది లేదు. ఎక్కడ కూడా అది కట్టింది లేదు. మన 8వ హామీ ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో అసంపూర్ణ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను అన్నింటినీ పూర్తి చేసి ప్రతి ఎకరకు నీటి అందిస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మహబూబ్నగర్ జిల్లాలోనే అసంపూర్తి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఎందుకమ్మా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క పిల్లర్ క్రాక్ వస్తాయి, దాన్ని భూతద్దంలో పెట్టి దాన్ని కమిషన్ వేసి రకరకాల కష్టపడుతున్నారు తప్ప దాన్ని రిపేర్ చేసి రైతులకు మంచి జీతం అనేది ఒక్క వచ్చిన క్రాక్నే కరెక్ట్ చేయలేకపోతున్నారు. ఇంకా అసంపూర్తి ఉన్న ప్రాజెక్టులన్నింటినీ అసంపూర్తి ఉన్న ప్రాజెక్టులను అంటే మా పాలమూరు రంగారెడ్డి వస్తే మా ఏరియా అంతా బాగుపడుతుంది. మరి పాలమూరు రంగారెడ్డి ఏమవుతున్నది కదా, ఏదైనా ఒక ప్రాజెక్టును కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకు అంటున్నాం కదా, ప్రతి ఊరికి ఆ నీళ్ళు వచ్చేటట్లనే చేసి దాన్ని సంతోషిస్తుంటాం. అది కూడా జరిగింది లేదు. నేనేమంటున్నా, ఓవరాల్గా చెప్పాలంటే అయితే రైతులకు ఇటు కరెంటు లేదు, రైతులకు ఇరిగేషన్ లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతు పండించిన పంటలకు సరైన తీరుగా మనకు సదుపాయాలు లేవు. అంటే క్రిమిసంహారక మందులు ఎరువులు అంటే ఏది కూడా లేకుండా సిచ్యువేషన్ ఏర్పడింది. లాస్ట్ హామీ రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టపరమైన అధికారులతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం. లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యవసాయ విధానం పంటల ప్రణాళిక ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీని మీద ఎంతవరకు నెరవేర్చారు? రైతుల కమిషన్ అయితే వేసేసి నిరుద్యోగంగా ఉన్న వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తకు ఒక ఉద్యోగం వచ్చింది. తప్పిస్తే ఆ కమిషన్ ఎక్కడైతే ఈ వాతావరణాన్ని స్టడీ చేసి దీనికి అనుగుణంగా నూతన వ్యవసాయ విధానం అన్నది చూడు, ఉన్న వ్యవసాయ విధానాన్ని కూడా చేపట్టలేకపోతున్నాం. నేను అడుగుతున్నది ఏంటంటే, ఏ మార్కెట్లనన్నా రైతు తీసుకోకపోతే పంట తీసుకోకపోతే దాంట్లోకి వెళ్ళి తరువు పేరు మీద కొట్టేస్తున్న ఏదైనా తగ్గిందా? లేకుంటే ముట్టి పేరు మీద దాంట్లోకి వెళ్ళి తీసేది ఏదైనా తగ్గిందా? లేకుంటే రైతుకు డైరెక్ట్గా ఆయన అనుకున్న రేటు వచ్చే పరిస్థితి ఏదైనా ఉందా? రైతుకు వ్యాపారస్తులందరూ కూడా కంప్లీట్ ఒక సిండికేట్ అయ్యి రైతును మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ దాన్ని అరికట్టిన పాపంలో ఏందున్నదా? కమిషన్ ఏజెంట్ల మీద ఏదైనా నియంత్రించింది ఉన్నదా? ఏ మార్కెట్నైనా ఒక నూతన విధానంగా దాన్ని మాడిఫై చేసేసేసి ఫలానా మార్కెట్ లోపల మేము వారం రోజుల వరకు నీకు రేట్ రాకుండా నీకు అక్కడ నీ పంటను దాచుకునే అవకాశం ఉంటుంది. లేకుంటే నీ పంటకు దాన్ని దాచి నీకు కావాల్సిన పెట్టుబడికి కావాల్సిన కొంత అడ్వాన్స్ ఇస్తామని చెప్పి సిస్టమ్ ఏదన్నా పొందుపరిచిందా? ఎక్కడ లేదమ్మా, ఎక్కడ లేదు. నేను ఎందుకంటే పార్టీ అని కాదు, కానీ ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా జరుగుతుంది. ఓకే, అయితే మొత్తానికి మనం ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి చర్చించుకున్నాం. ఈ 9 హామీలు వాళ్ళు ఇచ్చారు వరంగల్లో. మరి ఈ 9 హామీలు వాళ్ళు నెరవేర్చకపోతే మీ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి రైతులకు ఎలాంటి సహాయం అందజేస్తారు? పోరాటం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఇప్పటికే చాలా పోరాటం జరిగింది. రైతుల తరపున ఎక్కడి వేదికలు దొరికితే అక్కడ వేదికల మీద మేము ప్రభుత్వాన్ని నిలదీసాం. శాసనసభలో మా నాయకులు నిలదీయడం, మొత్తం రాష్ట్రమంతా కూడా కార్యకర్తలు నిలదీయడం, నాయకులు నిలదీయడం, ప్రభుత్వానికి ఎక్కడ పడితే అక్కడ ప్రెజరైజ్ చేశాం. కానీ నిమ్మకు నీరెత్తనట్లు మొండి ప్రభుత్వం ఏం కూడా చేయలేకపోతున్నాం. రైతుల పేరు మీద వాళ్ళు పదవులు తెచ్చుకుంటున్నారు, రైతుల పేరు మీద పదవులు ఎక్కుతున్నారు తప్ప ఎక్కడ కూడా రైతాంగానికి మేలు చేస్తున్న పరిస్థితి లేదు. అందుకే మేము కూడా ఒక సిస్టమ్ కొత్త చేంజ్ చేసుకొని వాళ్ళు ఏడేడైతే డిక్లరేషన్స్ ప్రకటించారో అక్కడికి వెళ్ళి అట్లనన్నా చెప్దాం. అదేనా మళ్ళీ పాత జ్ఞాపకాలు మతుకొస్తేమో 2.5 సంవత్సరాల ముందు మనం ఏం చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినాం, ఏం చేస్తామని ప్రభుత్వంలోకి వచ్చినాం, తర్వాత ఏం చేస్తున్నాము అనేది వస్తుందేమో అనే ఆలోచన రావాలనే ఉద్దేశంతో
ఆ డిక్లరేషన్స్ చేసిన దగ్గరికి వెళ్తా ఉన్నాం. అక్కడనే వాళ్ళకు జ్ఞానోదయం అయితే ప్రెజరైజ్ చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ముందు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వ అధికారులను అందరినీ కూడా నాయకులందరూ కూడా ప్రభుత్వంలో ఉన్న మంత్రులతో సహా శాసనసభ్యులతో సహా అందరినీ కూడా ప్రజలకు ఈ యొక్క రైతాంగం వైపు మరలే తీరుగా మేము తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ విధమైన కార్యాచరణ మేము చేపట్టాం. ఓకే, అయితే ఇక్కడ నాది ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు రైతుల్లో జనాల్లోకి వెళ్ళి మేము కాంగ్రెస్ ఇచ్చిన హామీల మీద ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, అది జరిగేదాకా పోరాడతాం అని మీరు అంటున్నారు. మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అదే రైతు మిమ్మల్ని మీ ప్రభుత్వంలో మాకు ఇది జరగలేదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తే దాన్ని ధీటుగా సమాధానం చెప్పగలుగుతారా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్తే కదా మా అంకెలతో సహా చెప్పినాం మీకు క్లియర్గా. ఇట్లా బుక్కే వేయించినాం మేము మొత్తం టోటల్గా మేము ఏం చేసినాం మొత్తం టోటల్గా వేసినాం. తెలంగాణ స్వేదపత్రం ఈ విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుండి సమృద్ధి వైపు జూన్ 2 నాడు 14 ఏదైతే ఉందో డిసెంబర్ 3, 23 వరకు ఇది చాలా క్లియర్ చేసి మేము ప్రజలకు తీసుకెళ్తున్నాం, చెప్తున్నాం, అడుగుతున్నాం, జరుగుతున్నది. ఇది మేము చేసేది. ప్రజలే మాకు అడుగుతున్నాం. వాళ్ళు అన్నారు ఇవ్వలేకపోయింది సార్, వాళ్ళు చెప్పిండ్రు చేయలేకపోయింది సార్, మీరు మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి సార్, ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఇంతవరకు ఏ ప్రభుత్వం చూడలేదు. పదవి ఎక్కినాక నువ్వు ఎప్పుడు దిగిపోతావు అని అడిగిన పాపంలో పోయిన పరిస్థితి లేదు. పీడ జరుగుతుంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు మళ్ళీ మేము కేసీఆర్ను తెచ్చుకుందాం, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మాకు అన్ని మళ్ళీ రైతు బంధుతో సహా అన్ని మాకు జరుగుతాయి, రైతు ప్రభుత్వం వస్తే రైతులకు జరుగుతుంది అని చెప్పి ప్రజలు చూస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ప్రజలు స్వాగతం జరుపుతున్న పరిస్థితి ఉన్నది. మమ్మల్ని నిలదీయడానికి కాదు, మేము చేసిన అన్నింటినీ తీసుకుంటే ఈరోజు 2.5 సంవత్సరాల బేరే చేస్తే అసలు ఏది కూడా వీళ్ళు చేసింది ఒక్కటి చెప్పమని రైతుల కొరకు చేసింది, రైతాంగం కొరకు చేసింది ఒక్క చిన్న విషయం చెప్పమని మేము చెప్పుకుంటూ పోతే గంట కాదు 2 గంటలు అయితే 4 గంటలు అయితే దినం అవుతుంది. ఆ విధంగా ఉన్నది తప్ప ఎక్కడ కూడా మాకు ప్రజలు అడిగితే మా దగ్గర రెడీ కూడా మేము ప్రజలకు మాకు తెలిసిన పుస్తకం లెక్క మేము చేసినవన్నీ ప్రజలకు తెలిసిన, రైతులకు తెలిసిన, రైతాంగం అంతా కూడా ఇలా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఏ సెక్టార్నైనా వాళ్ళు సరి చేసుకుంటారేమో కానీ రైతులకు మాత్రం నష్టాన్ని పూడ్చలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎంప్లాయీస్ని పిలిచి నీకు టీఏ ఇస్తాం, డిఏ ఇస్తామని ఇలా బతిలాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ నిరుద్యోగుల సమస్య ఉన్నది, దాన్ని ఏం చేర్చగలుగుతారు? ఇలా వ్యవసాయదారులు ఉన్నారు, వ్యవసాయాన్ని ఏది పోయినా డ్యామేజ్ని ఏదైతే ఎక్కడైతే ఉందో దాన్ని ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతాం? అందుకే మేము అంటున్నది ఏంటి అంటే అసలు తీర్చలేనంత పాపం జరిగింది, తీర్చలేనంత విధ్వంసం జరిగింది. కాబట్టి మేము దీన్ని ప్రజల్లో ఎండగడతాం, ప్రభుత్వం మీద ప్రెజరైజ్ చేస్తాం, ప్రజలందరినీ కూడా రైతాంగాన్ని మోటివేట్ చేస్తాం, చైతన్యపరుస్తాం. సరే, ఇప్పుడు దాకా మనం రైతుల గురించి వాళ్ళ సమస్యల గురించి చర్చించుకున్నాం. మీరు అతి తొందరలో ఎమ్మెల్సీ శాసన మండలి ఎలక్షన్లో నిలబడడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు మాకు వినకడి ఉంది. అయితే మీరు పట్టభద్రుల నుంచి పోటీ పడాలని చూస్తున్నారు. అయితే చదువుకున్న వాళ్ళల్లో కూడా రైతులు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళకు ఎలా ఉపయోగపడతారు? మళ్ళీ ఈ రైతులకు ఎలాంటి హామీలు ఇచ్చి మీరు గెలిచిన తర్వాత నిరుద్యోగులకు ఎలాంటి సహకారాలు అందిస్తారు? ఇప్పుడు ముందుగా ఏందమ్మా అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ కంటెస్ట్ చేద్దామని నేను లాస్ట్ టైం కూడా చూసాను. లాస్ట్ టైం అవకాశం రాలే. ఈసారి అయితే అడ్వాన్స్గా నేను చేసుకుంటూ పోతున్నా. చాలా మందిని కలవాలని, అంటే ఏదో ఎక్కడ కూర్చొని మాట్లాడి కాకుండా ఇంతవరకు జరిగింది ఏంటంటే ఆయనకు ఎలక్ట్ కావడం, ఆయన మళ్ళీ కనిపించకపోవడం. అట్లాంటి పరిస్థితి నుండి మనం ప్రజలనే ఉండాలి, ఓటర్స్తోనే ఉండాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళతోనే కలవాలి, వాళ్ళనే ఒప్పియాలి అనే ప్రోగ్రాం తీసుకొని మేము గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ అని చెప్పి అందరం వెళ్తా ఉన్నాం. మంచి క్వశ్చన్ మీరు అడిగింది ఏంటి అంటే రైతులలో గ్రాడ్యుయేట్స్ కాదు, గ్రాడ్యుయేట్సే ఈరోజు రైతులు. అంటే ఒక ఐటీ ఎంప్లాయీస్ ఒక 5-6 మంది ఉండి 10 ఎకరాలు లీజ్ తీసుకొని వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. బ్రహ్మాండమైన వ్యవసాయం కూరగాయలు ఇట్లా చేసి విపరీతమైన కష్టం చేస్తున్నారు. అయితే వాళ్ళందరి తరఫున కూడా ఒకవేళ నాకు అవకాశం వస్తే, అవకాశం వచ్చి నేను శాసన మండలికి పోతే
మరో తీరు కార్యక్రమం ఉంటుంది. 100% రైతాంగం గురించి, నిరుద్యోగుల గురించి, ఉద్యోగస్తుల గురించి, అందులో ఏదైతే ఇటు అటు కాకుండా, అంటే వీళ్ళు ఉద్యోగం ఉన్నా కూడా అభద్రత భావంతో బతుకుతున్న ఉద్యోగస్తుల గురించి, వీళ్ళన్నిటి గురించి కూడా పెద్ద ఎత్తున ఒక చరిత్ర సృష్టించే తీరుగా, ఇంతవరకు జరగని తీరుగా ఒక చరిత్ర సృష్టించే తీరుగా అందరినీ కూడా ఎన్నికల వరకే కాదు, ఎన్నికల తర్వాత కూడా అందరినీ తీసుకొని, అందరినీ ఆర్గనైజ్ చేసి, అందరినీ చైతన్యపరచుకొని, అందరితో కలిసి ప్రభుత్వాన్ని మెడ నుంచి, ప్రభుత్వాన్ని దించి, అంటే ప్రభుత్వాన్ని ఏదైతే వాళ్ళు మాట ఇచ్చారో మాట ప్రకారం కిందికి చూయించేసి, ఏ పరిస్థితి లోపల కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేటి వరకు కూడా ఇల్లు కూడా నేను చూడకుండా, నా కుటుంబాన్ని కూడా నేను చూడకుండా వారు ఎంబడి పోరాటం చేస్తా, దాన్ని సాధించుతాను. రైతాంగ సమస్యతో అనేక సమస్యలు ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వరా? నిరుద్యోగ వృత్తిని ప్రకటించిన వారు ఎందుకు నిరుద్యోగ వృత్తి? ఎన్ని పైసలు వేస్ట్ అవుతాయి? ప్రభుత్వంలో ఎంత వేస్టేజ్ అవుతాయి? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తే ఏమైతే? ఎంప్లాయీ ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఆయన జీతంలోకి వెళ్ళి పైసా కూడబెట్టుకొని కటింగ్ చేసుకుంటే, ఆయన భార్య పిల్లలను అట్లా అలవాటు చేసి దానికి ఒప్పుడి ఉపాసంతో వాళ్ళు గడుపుకుంటే, మిడిల్ క్లాస్ జీవితం గడుపుకుంటున్న ఎంప్లాయీస్కు మరి ఈరోజు వాళ్ళు దిగిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సింది ఎందుకు? నీ ఇంతకే తెలిసినవా? అందుకే వాళ్ళ పైసా రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. అంటే నేను ఎన్నికైనా నాటి నుండి దిగిపోయే వరకు కూడా సమస్యల మీదనే పోరాటం చేసుకుంటూ, సమస్యల సాధన కొరకే, వారి కొరకే నేను పనిచేయడం జరుగుతుంది అనేది నేను డెఫినెట్గా శాసన మండలి లోపల ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండి నేను పోరాటం చేస్తాను. మేము కూడా ఆశిస్తున్నాం సార్, నిరుద్యోగులకు మంచి జరగాలి, ఉపాధి కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీరు మంచి మెజార్టీతో గెలవాలని కూడా ఆశిస్తున్నాం సార్. ఓకే, అయితే చూశారు కదండి, ఇవాళ మనం నాగేంద్ర గౌడ్ గారితో చర్చించుకున్న టాపిక్ ఏంటంటే వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి. 9 హామీలతో కూడిన ఈ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ మనం చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు ఈ చర్చలో మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? మీరేమైనా మీ ప్రశ్నతో ఆయన్ని జవాబు అడగాలనుకుంటే మీరు కామెంట్స్ రూపంలో మీకున్న డౌట్ని అయితే క్లియర్ చేయడానికి మీరు అక్కడ కామెంట్ చేయండి. ఆ కామెంట్ని నేను చదివి సార్ని అడిగి అయితే దానికి ఆన్సర్ అయితే నేను రాబట్టడానికి అయితే ట్రై చేస్తాను. తప్పకుండా ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి, లేదా దీంట్లో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ అన్నీ సార్కి నేను చదివి వినిపిస్తాను. ఆయన నుంచి మనము మంచి రీజన్ అయిన ఆన్సర్స్ తీసుకుందాము. సో ఇలాంటి చర్చా వేదిక కొనసాగుతూనే ఉంటుంది. మరోసారి ఇంకో చర్చా వేదికలో నాగేంద్ర గౌడ్ తోటి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి GR TV. నమస్తే.